ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న విషయం అండి. ఇన్నేళ్ళ విలలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలము స్మరించు యేసునామము, సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం. నిజమే, కొన్ని గంటల్లో మనం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. దేవుని నూతన కార్యాలను మనం పొందుకోవాలి. నూతన స్వభావము, నూతన క్రియలు మనం చేయాలి. నూతన స్వభావం కూడా మనకి కావాలండి. దేవుని దృష్టిలో మనం ఇదిగో ఇప్పుడే నేను నూతన కార్యం చేస్తున్నాను, అది ఇప్పుడే మొలుచునని యెషయా 43 అధ్యాయంలో దేవుడు మనతో చెప్పిన కార్యాలు మనం కనులారు చూడాలి. నూతన కార్యాలు చూడాలి మనం. మరి ఈ దినం మరిచిన వాగ్దానం చూసుకుందామండి. రండి. సామెతలు 22 అధ్యాయము 4వ వచనం చూసుకుందామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. భయభక్తులు కలిగి ఉండటం వల్ల వినయము కలిగి ఉంటే మనకి ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. మరి ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలనే కలుగును. దేని వల్ల కలుగుతుంది? వినయము వలన. మొట్టమొదటి ఏంటిదంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన. రెండోది వినయము, తగ్గించుకోవటం. వినయము కలిగి ఆయన చేతుల కింద, ఆయన బాహుబలము రెక్కల కింద మనం అణిగిమణిగి ఉంటే దేవుని కార్యములు మనం కనులారు చూస్తామండి. ఈరోజు వాగ్దానం అండి. ఇంకా ఈ 12 నెలలు కూడా మనల్ని దేవుడు కాచి కాపాడి నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టబోతున్నామండి. ముందు మనకి దేవుడు నూతన కార్యాలు చేయాలి. మన పట్ల, మన బిడ్డల పట్ల, మన పట్ల మనం కూడా నూతన స్వభావం కలిగే దేవుణ్ణి ఎమ్మడిద్దాం. మరి ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామా? దేవుని కార్యాలు చూద్దామా? కొన్ని గంటల్లోనే మనం నూతన కార్యాలు, నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ప్రార్థన. కళ్ళు మూసుకొని స్తోత్రములు ప్రభువా యేసయ్యా, ఇటు కార్యములు మా పట్ల, మా బిడ్డల పట్ల జరిపించి నాయన నూతన కార్యములు మా పట్ల జరిపించి సహాయం చేయి ప్రభా. ఐశ్వర్యమును ఘనతను జీవమును ఇస్తానని చెప్పిన దేవుడు ప్రభా, అవన్నీ మేము పొందుకోవడానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.